ఇది సాధారణ సినిమా కాదు. భారతీయుల గుండెల్లో ఉండే ఇతిహాసాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడానికి చేసిన ఒక భారీ ప్రయత్నం. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఇది నిజంగా రామాయణంలా అనిపిస్తుందా, లేక కేవలం మరో విఎఫ్ఎక్స్ షోనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తాజాగా విడుదలైన రామాయణం టీజర్ గురించి. ఇది పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో మీకు ఒక షాకింగ్ పాయింట్ చెప్పబోతున్నాను. ముందుగా మనం ఈ సినిమాలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా విజువల్స్ అండ్ స్కేల్. ఈ టీజర్ చూసిన వెంటనే గ్రాండ్నెస్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్లో ఒక సినిమాటిక్ రిచ్నెస్ ఉంది. ఇక రణబీర్ కపూర్ గారి లుక్ చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంది. రాముడి పాత్రకు కావాల్సిన ఆ శాంత స్వభావం, ఎలగెన్స్ కనిపిస్తుంది. అలాగే సాయి పల్లవి గారి ప్రజెన్స్ చాలా న్యాచురల్గా, డివైన్గా అనిపించింది. ఆమె సింప్లిసిటీ సీత పాత్రకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వచ్చేలా బిల్డ్ చేశారు. కానీ ఇందులో నెగిటివ్స్ గురించి కూడా తప్పకుండా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. మొదటిగా విఎఫ్ఎక్స్. కొన్ని షార్ట్స్లో క్వాలిటీ టాప్ నాచ్గా ఉన్నా ఇంకొన్ని సీన్స్లో మాత్రం ఆర్టిఫిషియల్ ఫీల్ వస్తుంది. ఇది ఆడియన్స్కి కొంచెం డిస్కనెక్ట్ కలిగించే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు చైల్డ్హుడ్ నుంచి తెలిసిన రామాయణం ఒక డివైన్ ఫీలింగ్ ఇస్తుంది. కానీ ఈ టీజర్లో కొంతమందికి ఆ డివోషనల్ కనెక్ట్ మిస్ అయ్యింది అనిపిస్తుంది. ఇంకా కాస్టింగ్ మీద కూడా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది రణబీర్ కపూర్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఇంకొంతమంది ఇంకా కన్విన్స్ కావట్లేదు. కానీ ఇప్పుడు దీనిలో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా సక్సెస్ అవుతుందా? నిజం చెప్పాలంటే ఇది ఒక హై రిస్క్ అండ్ హై రివార్డ్ ప్రాజెక్ట్. ఇఫ్ దే ఫిక్స్ ద విఎఫ్ఎక్స్ అండ్ మెయింటైన్ ఎమోషనల్ డెప్త్, ఇది ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ మైల్ స్టోన్ అవుతుంది. లేదంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నందున బ్యాక్లాష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒక విషయం మాత్రం ఖాయం, ఈ రామాయణ సినిమా రిలీజ్ అయ్యే వరకు డిస్కషన్స్ మాత్రం ఆగవు. మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది కామెంట్లో తప్పకుండా చెప్పండి, లైక్ చేయండి. మరి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.